అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. నా పోరాటం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద. మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పుకుంటాను నేను. నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, ఈ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు పెట్టాను, చాలాసార్లు పెట్టాను. అయినా కానీ గుండుసూది శ్రీనివాస్ గారు నన్ను మాత్రం వదలట్లే. చాలా కాలంగా ఈ మధ్య నుంచి ప్రతి వీడియోలో ఒక 5-6 చేసి ఉంటాడు ఈ మధ్యకాలంలో. నేనైతే చూడలేదు, మా వాళ్ళు చెప్తున్నారు. బీసీ రెడ్డి గారు నన్ను టార్గెట్ చేశాడు, మహాసేన రాజేష్ గారు నన్ను టార్గెట్ చేశారు. శ్రీనివాస్ గారు, ఇది మీకే ఈ వీడియో. కాకపోతే నేను నన్ను అభిమానించే వాళ్ళకు కూడా నేను కొంత సంజాయిషి చెప్పుకోవాలి కాబట్టి ఎంతమంది వద్దని వారించినా కానీ ఈ వీడియో చేస్తున్నాను. మీరు గొప్పవాళ్ళు. ఆకాశం మీద ఉమ్ము వస్తే మన మీద పడుతుంది. మిమ్మల్ని నేను ఎందుకు విమర్శిస్తానండి? మా టీడీపీలో 70% మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. అది నేను తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు, తెలియనంత అబద్ధమేం కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మిమ్మల్ని 70% మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానిస్తారు. వాళ్ళ ఇళ్లలో నువ్వు ఒక వ్యక్తిగా నిన్ను ఆరాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పొద్దున్న లేచిందే మీ వీడియో చూడండే వాళ్ళకి పూట గడవనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నాకు తెలియనటువంటి విషయాలు కాదు. కాకపోతే మీరు పదే పదే ఈ మధ్యకాలంలో ఒకసారేమో బీసీ రెడ్డి గారు అంటాం, ఒకసారేమో వీడెవడో తెలుగుదేశం పార్టీ కార్యకర్త యూజ్లెస్ ఫెలో అంటాం, ఒకసారేమో బీసీఆర్ అంటే వాడెవడో నాకు తెలియదు అని అంటాం. అంటే మీ దగ్గరే వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎప్పుడూ మిమ్మల్ని టార్గెట్ చేయలేదండి. నేను మీ గురించి చేసిన వీడియోలు పట్టుమని 3 అంటే 3. కావాలంటే ఎత్తుక్కొని చూసుకోండి. నేను ఎవరినన్నా విమర్శిస్తే మీరు భుజాలు దౌడుకుంటే నాకేం సంబంధం చెప్పండి? కాకపోతే నేను ఎందుకు మీకు సంబంధించి నేను వీడియోలు చేశానంటే, నారా లోకేష్ గారికి సంబంధించి పదే పదే విమర్శిస్తూ ఒక 2-3 వీడియోలు చేశారు మీరు. నారా లోకేష్ గారి టీముకు సంబంధించి విమర్శిస్తూ వీడియోలు చేశారు. వాటిని ఖండించాను నేను. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు సమాచారం తెప్పించుకొని మాట్లాడండి. లోకేష్ గారి టీం గురించి మీరు విమర్శలు చేసినప్పుడు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారండి లోకేష్ గారి టీము. మీరెందుకు వాళ్ళ మీద పడి ఏడుస్తారు? ఏదన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నేరుగా వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు కదా. మీకు మంచి సాన్నిహిత్యం ఉంది కదా లోకేష్ గారితో, మీరే చెప్పుకున్నారు కాబట్టి ఒక కమ్యూనిటీ పోస్ట్లో. ఇలాంటి సందర్భంలో ఎందుకండి బయట చెప్తారు అని మాట్లాడాను. ఇంకొక వీడియో మాత్రం కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి గురించి మీరు ఒక వీడియో చేశారు. నారాయణ సారుని అడ్డం పెట్టుకొని వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అని. వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు నాకు అన్నం పెట్టినటువంటి, నాకు పునర్జన్మనిచ్చినటువంటి దైవం. ఆయన గురించి మీరు ఒక కమిషన్ ఏజెంట్ లాగా చిత్రీకరిస్తే నేను వీడియో చేయటం తప్ప చెప్పండి? మా పార్టీని పదే పదే మీరు విమర్శిస్తుంటే మీరే చెప్పుకుంటున్నారు నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని. కానీ మేము అనుకోవట్లేదు. మీరు ప్రజాస్వామ్యవాదులు, ప్రజల వైపే నిలబడి పోరాడతారు అని నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చేసినటువంటి దాన్ని నేను ఖండించాను. నా బాధ్యతగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా నేను ఆరాధించే లోకేష్ గారి గురించి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి గురించి మీకు అవగాహన లేకుండా మాట్లాడితే నేను ఖండించాను. ఇంకా మరొక విషయం, మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. మీరు ఏదన్నా స్క్రిప్ట్ వస్తే మీరు మాట్లాడతారో కూడా నాకు తెలియదు. మీరు చేసినటువంటి అత్యంత పెద్ద ఆరోపణ, దారుణమైన ఆరోపణ కూడా అనట్లేదు, మీ పట్ల నాకు గౌరవం ఉంది కాబట్టి. మీరు చేసినటువంటి అతి పెద్ద ఆరోపణ ఏంటంటే, ఆళ్ళగడ్డలో అఖిలప్రియ మేడం గారు చికెన్ షాపుల దగ్గర 10 రూపాయల కమిషన్ కొట్టేస్తున్నారు అని. ఇది నిజంగా చెప్పాలంటే మీకు సంబంధించి జర్నలిస్టుల నైతిక విలువలు, సమాచారం, మీకు నిబద్ధత అనేది ఉంటుంది కదా, అవి అసలుకి మీ దగ్గర లేవేమో అనిపించింది నాకు. చికెన్ షాపులకు సంబంధించి ఒక సిండికేట్ ఉంటుందండి, తెలుసుకోండి, నేను చెప్తాను. ఎందుకు ఆ సిండికేట్ను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారంటే, చికెన్ షాపుల దగ్గర
కాలుష్యం చాలా ఉంటుంది. దాన్ని ఏమంటారు, చెత్త చెదారం అంతా పడిపోతుంది కదా, ఆ వేస్ట్ అంతా తీసుకుపోయి వాళ్ళ పక్కనుండే డ్రైన్స్లోనో లేకపోతే రోడ్డు మీద పక్కన పడేస్తారు. దానివల్ల దుర్గంధం, లేనిపోని వ్యాధులు వచ్చేదానికి ప్రమాదకరం. దీని మీద ఏం చేస్తారంటే మున్సిపల్ శాఖ వాళ్ళు నిఘా పెడతారు ప్రతి క్షణం. ఎవరైతే నిబంధనలకి విరుద్ధంగా అక్కడ ఏదైనా చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర తప్పుంది, చికెన్ షాపుల దగ్గర, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కూడా తప్పుంది. వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి వీళ్ళు, కానీ అలాంటివి చేయకుండా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పోయి కేసులు రాసేస్తే వాడు సంపాదించే ఆదాయం ఎంత, వాడు కట్టే పెనాల్టీ ఎంత, దానికోసంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న షాపులు పెద్ద షాపులు అన్నీ కలుపుకొని ఒక సిండికేట్గా ఏర్పాటు చేసుకొని రోజుకింతని ఆ హుండీలో వేసుకుంటారు ఆ సిండికేట్ పెద్దల దగ్గర. ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఆ సిండికేట్ పెద్దలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆ సిండికేట్లో ఉంటారు. ఎందుకని, అధికారులతో వీళ్ళైతే చర్చలు జరపగలరు, వీళ్ళు అనుకూలంగా న్యాయం చేయగలరు అనే ఉద్దేశంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలే ఆ సిండికేట్లో ఉంటారు. ఇది కేవలం ఆళ్ళగడ్డలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అందుకనే పేపర్ రేటు మీద 10 రూపాయలు పిచ్చి పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటారు. ఇది వాస్తవం. దీన్ని మీరు ఎలా చిత్రీకరించారంటే ఆ 10 రూపాయలు అఖిల ప్రియ మేడం గారి జోబులోకి వెళ్తుంది అన్నట్టుగా చిత్రీకరించారు. దాన్నే అవగాహన రాహిత్యం అంటారు. ఈ ఒక్క విషయం చాలు మీరు ఎంత గొప్పవాళ్ళో ఎంత పెద్దవాళ్ళో అర్థం చేసుకోవడానికి. కానీ ఇంతకాలం నేను ఎందుకు చెప్పలేదు అంటే మీకు నేను ఇచ్చేటటువంటి గౌరవం, మీకంటే కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఇచ్చేటటువంటి గౌరవం. వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు మీరు చేసినటువంటి ఈ చిన్న పొరపాటుని నేను తప్పు అనలేదు. ఎందుకంటే మీకు యాక్చువల్గా స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, మీకు స్టూడియో ఉంటుంది, మీకు ఇంకా ప్రమోషన్ ద్వారా డబ్బులు రావాలి, వ్యూస్ ఖచ్చితంగా రావాలి, మీ మెయింటెనెన్స్ చాలా అధికంగా ఉంటుంది. మాదే ఉంది, యాక్చువల్గా ఒక మొబైల్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తాం, మాకు 10 రూపాయలు ఖర్చు ఉండదు నెట్ బిల్లు తప్ప. మీకు ఒక నెల తిరిగేటప్పటికి నాకు తెలిసినంత వరకు 4-5 లక్షలు ఖర్చు ఉంటుంది. మరి వీటిలన్నింటినీ బరాయించాలి అని అంటే మీరు ఖచ్చితంగా కంటెంట్ చేయాల్సిందే. రోజుకు ఒక 10 వీడియోలు చేయాలి. అందులో ఒక 5-6 కల్పితాలు ఉంటాయి, ఒక 5 వాస్తవాలు ఉంటాయి. ఎన్నో రకాలుగా కలగలిపి జనం నెత్తిన వెయ్యాలి, దాన్ని వాళ్ళు చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగానే తమ్లైన్ పెట్టాలి. మీరు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉండాలి అంటే ప్రజల మనసులో ఉండాలి. కాబట్టి మీరేంటంటే దేనికైనా సిద్ధపడాలి. మీరు అందులో భాగంగా తేపకి నన్ను తీసుకొచ్చి నేనేదో మిమ్మల్ని టార్గెట్ చేశాను, మిమ్మల్ని ఏదో టార్గెట్ చేశారని ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటే ఇది భావ్యం కాదండి. మహాసేన రాజేష్ గారి గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా నేను ఖండిస్తానండి. ఆయన మా పార్టీ నాయకుడు. ఒకానొక సందర్భంలో నేను కూడా ఆయన మాటలను ఖండించాను. ఖండించినంత మాత్రాన ఆయన ఏమి పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. మా కార్యకర్త ఏదో మాట్లాడేళ్లే అని చెప్పి దాన్ని స్కిప్ చేసేసి ఉంటాడు. మీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈ రాష్ట్రంని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ మీకుంది. అలాంటప్పుడు మీరేదన్నా పొరపాటుగా మీకు వ్యూస్ కోసమో కంటెంట్ కోసమో ఏదైనా ఒక సబ్జెక్టు జనం ముందుకు తీసుకొస్తే దాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా మాకుంది. అంత మాత్రం చేత మిమ్మల్ని టార్గెట్ చేయటం ఏంటండి? తెలంగాణ నుంచి అతనెవరో ఒక జర్నలిస్టు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ డైరెక్ట్గా వీడియో పెడితే నా బీసీఆర్ టాక్స్లో నేను అతన్ని ఖండిస్తూ వీడియో చేశాను. ఎన్నన్నా నువ్వు మా బిడ్డవి, మా ఆంధ్ర బిడ్డవి, మా ఆంధ్ర సంక్షేమాన్ని కోరుకుంటావు, మా భవిష్యత్తును కోరుకుంటావు, వాడెవడండి మాట్లాడేదానికి ఆంధ్ర గురించి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. కానీ అందులో మీ పేరు పెట్టలేదు. కారణం ఏంటంటే మీరు నా మీద ఏదో కక్షపూరితంగా ఉన్నప్పుడు నేను మీ పేరుతో వీడియో చేస్తే అది మళ్ళీ వేరే విధంగా వెళ్తుంది. మీరే చెప్తున్నారు నా ఫోటో వాడుతున్నారు, నా ట్యాగులు వాడుతున్నారు, నా మీద పడి బతుకుతున్నారని. మేము చంద్రబాబు నాయుడు గారి మీద పడి బతుకుతామండి, లోకేష్ గారి మీద పడి బతుకుతాం, కానీ మీ మీద పడి బతికే అంత నీచత్వానికైతే మేము దిగజారలేదు. ఇక తప్పని పరిస్థితిలో మీ పేరు వాడుతున్నాను. ట్యాక్స్ మాత్రం నేను ఎప్పుడు మీ ట్యాక్స్ వాడలేదు. కావాలంటే నా ఛానల్ వెరిఫై చేసుకోండి. భవిష్యత్తులో కూడా వాడను. ఈరోజు మాత్రం
మా మహాసేన రాజేష్ గారి ట్యాగ్స్ వాడతా, ఖచ్చితంగా వాడతా. ఎందుకంటే ఆయన మా నాయకుడు. ఆయన ఫోటో వాడతా, ఖచ్చితంగా వాడతా. ఆయన మా నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి నాకు ఏం సంబంధం లేదని చెప్తే అప్పటి నుంచి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నాకు రీచ్ కావాలి, 10 మందికి వాస్తవాలు తెలియదు కాబట్టి మహాసేన రాజేష్ గారి ట్యాగ్స్ వాడి, మీ ట్యాగ్స్ అయితే నేను వాడను, భయపడవాకండి. నేను ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నాను, ఇక మీదట భవిష్యత్తులో మీ గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్క మాట అంటే ఒక మాట నేను మాట్లాడను. దయచేసి అర్థం చేసుకోండి. అలా అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తాను ఆధారాలు లేకుండా, అంటే చికెన్ షాపుల కాడ కమిషన్లు దండినట్టుగా ఇలాంటి ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు చేస్తాను అని అంటే ఖచ్చితంగా ఖండిస్తాను. అప్పుడు మీరు గుమ్మడికాయ దొంగల్లాగా భుజాలు దౌడుకోవాల్సిన అవసరం ఏంటండి? మీలాగనే మీరేదైతే ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారో దాన్ని బేస్ చేసుకొని సాక్షి వాళ్ళు రెచ్చిపోయారు. ఆ రోజు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చిపోయింది మీరు పెట్టినటువంటి కంటెంట్ వల్లే. మరి ఇలాంటి సందర్భంలో మేము ఆదిలోనే దాన్ని తుంచేయాలి, ఎదుర్కోవాలి. మేము ఎదుర్కొంటున్నాం మిమ్మల్ని, అది మీరు గర్వంగా స్వీకరించండి. మీరు వ్యూస్ కోసం, డబ్బుల కోసం, కంటెంట్ కోసం ఏమంటే అది చేస్తాను అంటే అది ఎలా కుదురుతుందండి? మీ ధోరణి ఎలా ఉందంటే, నేను ఏం మాట్లాడినా కానీ ఎవ్వరూ మాట్లాడకూడదు, నేను చెప్పిందే వేదంగా జరగాలి అనేది మీ ఆలోచన లాగున్నట్టుంది. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి, మీకు ఒక మంచి సలహా ఇస్తాను. నేరుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు నేను చేసిన వీడియోనే చూపించి, ఇతను నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ పాయింట్లు మొత్తం చెప్తున్నాడు కాబట్టి నేను గుండుసూరి శ్రీనివాస్ గారిని ఖండించాను అని వీడియో కూడా పెడుతున్నాడు, వెంటనే ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పి మీరు ఒక రిక్వెస్టేషన్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా పార్టీ వాళ్ళు న్యాయం ఉంటే, ధర్మం ఉంటే నన్ను సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత నేను ఏ వీడియోలు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీరే నెంబర్ 1 అవుతారు. నేను అసలుకి మీ ముందు నేను నిజంగా చెప్పాలంటే చాలా చాలా బచ్చాగాండి. మీరెందుకు పొద్దులొస్తం లేచి నా మీద పడి నా గురించి విమర్శిస్తూ వ్యక్తిగతంగా నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా మీకు? చిత్తకార్తి కుక్క అన్నావు, యూజ్లెస్ ఫెలో అన్నావు, వాడొక టీడీపీ కార్యకర్త అన్నావు, నా బొచ్చు కూడా బెకలేరు వీళ్ళందరూ కలిస్తే అన్నారు. మేము నీ బుచ్చు పెరగడానికి లేవండి బాబోయ్. మీరు దయచేసి అర్థం చేసుకోండి. నెవర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి, ఇది మా స్లోగన్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టకూడదు అనే సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. మీ జీవన ప్రమాణాలకో మీ జీవనానికో మేము ఇబ్బంది కలిగించేటటువంటి వ్యక్తులం కాదు. పైగా మీకు మద్దతుగా నిలబడతాం. అవసరమైతే మీ మీద ఈ వైఎస్ఆర్సీపీ గోండాలు ఏదన్నా చేస్తే కూడా మొదటగా నీ తరపున పోరాడే వ్యక్తిని నేను. దయచేసి అర్థం చేసుకోండి. ఇక మీదట ఇలాంటి పిల్ల చేష్టాలకి ఫుల్ స్టాప్ పెడతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.